హలో ఫ్రెండ్స్, సో ఈరోజు డేటు మనకు జనవరి 4, 2024. సో రేపటి నుంచి బస్సులు బంద్ చేస్తాం అనే ఒక న్యూస్ అయితే వస్తుంది. అది నిజమా కాదా అనే విషయానికి వెళ్తే మనకు December 9th రోజు ఫ్రీ బస్సెస్ అనేవి స్టార్ట్ అయినాయి కదా. సో దానివల్ల ఆటో వాళ్ళకి ఎఫెక్ట్ అయిందని చెప్పి అంతకుముందు ధర్నా చేసిండ్రు. సో ఆ విషయం పక్క పెడితే మనకు తెలంగాణలో గవర్నమెంట్ బస్సెస్ కాకుండా ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి కదా, కొన్ని అదే బస్సులు ఉంటాయి కదా. అవి దగ్గర మన తెలంగాణలో 2700 బస్సులు ఉన్నాయంట. ఆ బస్సులో ఓనర్లు ధర్నా చేస్తామని అన్నారు. సో ఎందుకోసం అంటే ఈ బస్సెస్ అన్నీ కూడా ఫ్రీ బస్ స్కీమ్ పెట్టడం వల్ల చాలామంది జనాలకి వాటిని ఖరాబ్ చేసి ఉన్న లోడ్కు మించి ఓవర్ లోడ్ అయిపోయి జనాలతోటి తర్వాత చాలామంది అంతా లొల్లి చేసి కొట్లాడుకొని బస్సెస్ కూడా కొంచెం ఖరాబ్ అవుతున్నాయట. ఎందుకంటే ఒక వెయిట్ అనేది ఉంటుంది దేనికైనా కూడా, ఎంత కెపాసిటీ అని చెప్పి. సో ఓవర్ కెపాసిటీ ఉంటే ఎట్లా ప్రాబ్లమే కదా, యాక్సిడెంట్ అవుతాయి, అది జరుగుతుందని చెప్పి వాళ్ళైతే అనవసరంగా ఇది రిస్క్ అని చెప్పిండ్రు. సో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సో ఈ బస్సులు గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి కదా, సో వాటి వల్ల ఈ బస్సులో కూడా కొంచెం వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పిండ్రు ఇండైరెక్ట్గా. సో ఇది మెయిన్ ప్రాబ్లం అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇది లేటెస్ట్ న్యూస్. ఈ ప్రాబ్లం వల్ల రేపు ధర్నాలు అయితే చేద్దాం అనుకుంటారు. వాళ్ళు ధర్నా చేయక ముందే డిస్కషన్ చేసి మన ఆర్టీసీ వాళ్ళందరూ కలిసి ఒక ఒప్పందానికి వస్తే ధర్నాలు అయితే ఏం జరగదు, కంటిన్యూగా బస్సులు నడుస్తాయి. దానికి ఏమైనా సొల్యూషన్ దొరికితే. ఇక లేదు వాళ్ళు దేనికి ఒప్పుకోలేదంటే వీళ్ళు ఖచ్చితంగా ధర్నాకి అయితే దిగుతారు. సో వేచి చూద్దాం మనం ఏమైందో. సో మీరు కూడా మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఈ స్కీమ్స్ అనేవి కరెక్టా కాదా కూడా చెప్పండి. అలాగే వీడియోని అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.